బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ నేర్చుకుంటూ కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. 6:25 చదవండి. నిర్గమకాండం 6:25. అహరోను కుమారుడైన ఎలియాజరు కనెను. లేవీయుల మూల పురుషుడు. చాలు. సంఖ్యాకాండం 10:8-9 కూడా చదవండి. అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు సంఖ్యాకాండము 10:8-9 వచనాలేనవి. ఆ బూరను ఊదవలెను, నిత్యమైన కట్టడలను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండవచ్చా అన్న నా వైపు చూస్తూ మళ్ళా కింద కూర్చొని ఏం చేస్తున్నాం, నిద్రపోతున్నాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కొన్ని వారాల నుంచి మనం ధ్యానం చేస్తా వస్తున్నాం. ఇదైతే ఈ వచ్చే ఆదివారంతో పాటుగా నేను ఫినెహాసు గురించి పూర్తిగా ముగించాలి అనుకుంటున్నాను. సాగదీసేది ఏమీ లేదు. దేవుడు నాకు అనుగ్రహించిన విషయాలన్నీ తేటగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అయ్యగారికి వాక్యం నాకు సాగదీస్తాను అనుకుంటే మీ బ్రహ్మణి చేసేది ఏమిటి? ప్రతి వారం దేవుడు ఏదో ఒక విషయం మీకు బయలుపరుస్తుండు అని నేను అనుకుంటున్నాను. అర్థమవుతుందా? నేర్చుకుంటున్నారా లేదా? మరి ఏదో ఆయన చెప్తాను మేము వింటున్నాం అనుకుంటున్నారా? ఎవరు మాట్లాడారు? ఏదో ఒక మాట అయితే నేర్చుకుంటున్నారా లేదా? ప్రతి వారం మాట నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటున్నానికే దేవుడు నేర్పుతూ ఉన్నాడు. పైన వారంతో ఇక బోర అయిపోయింది అనుకున్నా, కానీ బోరలో కొత్త విధానాన్ని మరొకటి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఫినెహాసు ఏం చేసేవాడట? బోర ఊదేవాడు. ఏం చేసేవాడట? బోర ఊదేవాడు. బోర ఊదటం అంటే ఏం చెప్పా? బోర ఊదటం అంటే ఏం చెప్పా మీకు? దేవుని ఇంకా దేవునికి జ్ఞాపకం చేసేవాడు. ఇంకా అసలు మాటలు వేసి అన్ని పట్టుకున్నారు. బోర ఊదటం అంటే ఏమిటో చెప్పాను మీకు, ఓపెన్గా నేను క్లారిటీగా చెప్పాను. ఆ మాట పట్టుకోవాలి. బోర ఊదటం అంటే ప్రకటించటం అని చెప్పాను. చెప్పినా నేను చెప్పలేదా? నేను అక్కడ చెప్పలేదా? నేను చెప్పలేదా? అది ఎటు పోయిందో అది గాలిలో. బోర బోధకం అంటే దేవునికి జ్ఞాపకం చేయడం అని రెఫరెన్స్ కూడా చూపించాను. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మందసములకు ముందు యాజకులు బోర ఊదుతూ ఉండాలి అని చెప్పాను. మరి ఎందుకు బోర అనే యాజకుడి బోర ఊదాలి అంటే ప్రకటించబడటం. ఏం చేయడానికి? ఒకవేళ చెప్పకపోతే ఇప్పుడు చెప్పాను అనుకోండి. ఒకవేళ నేను చెప్పలేదని కొందరు అన్నారు కనుక ఇప్పుడు చెప్పాను అనుకోండి. ఇక రాసుకుంటే రాసుకోండి, నాకు ఏం సంబంధం లేదు. కానీ బోర ఊదటం అంటే ప్రకటించడం. చెప్పండి. ఏం చేయటం? మరి ఎలా ప్రకటించాలి?
ఘోర మొదటం అంటే ప్రకటించడం అనే సంగతి మీకు పోయిన వారం చెప్పలేదన్న. దానికి ఒక మాట ఆనవాళ్ళుగా మీకు జ్ఞాపకం చేస్తా. చివరిలో చెబుతూ ఒక మాట ఏమన్నానంటే, దేవునికి వేరుగా ఉన్న ప్రజలను ఎవరు జ్ఞాపకం చేయాలి? మనమే జ్ఞాపకం చేయాలని చెప్పినా చెప్పలేదా? అలా చెప్పుడంటే దాని అర్థం ఏంటి? ప్రసంగాలన్నీ అతికాయ తోలు తీసి పొట్టు తీసి, లేకపోతే దాని ఏకలో పేకలు అన్నీ తీసి మంచిగా అతికాయ చేసుకుంటే అప్పుడు తింటారు. అటు తీసి ఇచ్చినా తింటాం, శాతం రావట్లేదు. జ్ఞాపకము చేయటం అంటే చాలా మంది ప్రార్థన అన్నారు, కానీ జ్ఞాపకము చేయటం అంటే అధికారం, దేవుని అధికారము తీసుకురావడం అంటే ప్రకటించటమే. ఏం చేయాలి? ఎలా ప్రకటించాలి? మరి ఘోర ఉదటం అంటే ప్రకటించడం. ఎలా ప్రకటించాలి? ఏం ఆలోచన రావట్లేదా? ఎలా ప్రకటించాలి? ఏదో చెప్పేది నాకు వినపడే గట్టిగా చెప్పండి. సువార్త ద్వారా ప్రకటించాలా? ఏ ఒక్కటి ఆలోచన చేసినా మైండ్లో ఆలోచన వస్తుంది. ప్రకటించటము అంటే విశ్వాసపూర్వకంగా ప్రకటించడం. ఎలా ప్రకటించాలి? మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మోకాళ్ళు వేసి ఏమి ప్రార్థన చేస్తాం? ఒకటే ప్రార్థన చేసి 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 ఎంతకి ఉడవదు ఆ ప్రార్థన. ఎందుకంటే విశ్వాసం లేని ప్రార్థన. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఈ రోజు అదే ప్రార్థన, రేపు అదే ప్రార్థన, ఎల్లుండి అదే ప్రార్థన, 10 రోజులు అదే ప్రార్థన. ఆ ప్రార్థన నెరవేరాలని చేస్తనే ఉంటాం, కానీ కొన్ని ప్రార్థనలు నెరవేరు. ఎందుకంటే విశ్వాసం, ఆసక్తి లేని ప్రార్థనలు ఉంటాయి కనుక. మరి ప్రకటించడం విశ్వాసంతో ప్రకటించాలి. హల్లెలూయా. మనం ఇలా చెప్పాం కదా, పోయిన వారం చెప్పాను, ఘోర మోదటం అంటే దేనికి సంకేతం అట? వాటిలో పక్కనే ఉంది. ఘోర మొదటం అంటే దేనికి సంకేతం అని చెప్పా? విజయానికి అని చెప్పినా చెప్పలేదా? వీరు బోధ ఊదితేనే వాళ్ళు యుద్ధంలో గెలుస్తారు, విజయ సంకేతం అని కూడా చెప్పారు. మరి ఏమన్నారు? మరి ఎట్లా మీకు దాని ఏమంటారు, జ్ఞాపకం లేకుండా అన్నీ మర్చిపోతే మీకు ఎందుకు వాక్యం ప్రార్థన చేసుకుంటారు? మోకాళ్ళు మోకరించండి, నీకు ఎందుకు వచ్చిన గొడవలే, కానీ అదేం కాదు, అది ఇబ్బంది ఏం లేదు. నేను పెట్టే లైవ్ ఏం కాదు కదా. మోకాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాను కాదు. ఆసక్తి లేకుండా, చెప్పింది బుర్రలో లేకోకుండా, ఎవరో తిరిగితే, ఎవరో కొడితే, ఎవరో ఏదంటే అవన్నీ మాత్రం జీవితాంతం ఇక చచ్చిపోతానన్నా కూడా చెప్పేసేస్తావు నువ్వు. కానీ దేవుని వాక్యం జ్ఞాపకం ఉండదు. దేవుని వాక్యము ఆసక్తితో విని దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని ఏం చేయాలి? వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మరి అసలు ఏ మాత్రం కూడా మరి దాని అసలు గుర్తే నాకు అవసరమే లేదన్నట్టు వదిలేస్తే ఏమన్నట్టు? యాచకులు మందసములకు ముందుగా బూరలు ఊదుకుంటూ వెళుతూనే, బూరలు ఊదితేనే దేవునికి జ్ఞాపకము చేయబడి వారికి విజయం వస్తుందని చెప్పారా? చెప్పలేదా? మరి చెప్పింది తెలివైంది. పోయిన వారి నుంచి ఈ వారం వరకు ఎంత తిని మొత్తం కింద పడిపోయిందా? వాక్యం బోధించేందుకు, వాక్యానుసారంగా ఉండటానికి, వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యాన్ని నెమర వేసుకుంటూ బ్రతకడానికి. ఇంకా కొన్ని తెలివితేటలు, ఇక బోధకులకి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ తెలివితేటలు చూస్తే నాకు బలి అనిపిస్తుంది. మన లోపల ఉండాలి, బయటగా వ్యక్తపరచడం కాదు. వాక్యం ఉండటం సంతోషం, వాక్యం నీ మనసులో అలా ఇమిడి ఉండటం చాలా సంతోషం. అని ఇతరులకి ఎవరికి చెప్పాలి? అన్నిటికీ వాక్యం చెప్తే వింటరా?
అదేం చెప్పాలి? సువార్త చెప్పాలి. వాక్యం తెలియనోడికి, అంటే దేవుడు విశ్వాసిగా మందిరానికి వచ్చి సరిగ్గా వాక్యం లేడు, వాక్యం నేర్పాలి. కానీ వాక్యమే అన్నీ తెలిసినోడికి ఎదురుకి వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఇలా ముందర అబ్బాయి అని చెప్పి వాడికి చెప్తే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది చెప్పనా? ఉప్పు మీద నిప్పు మీద ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు. నేనేమంటానంటే వాక్యము నిన్ను ఏం చేయాలి? ప్రతి దినము అభివృద్ధి చేయాలి. వాక్యము నేను ఏం చేయాలి? అభివృద్ధి. ఏ అభివృద్ధి చేయాలి? ఆధ్యాత్మికమైన అభివృద్ధిలోకి రావాలి. వాక్యము ప్రతి దినము నీ లోపలికి వెళుతున్న కొలది నీ ఆత్మ రోజు వర్ధిల్లుతూ ఉండాలి. ఎందుకు? ప్రతి ఉదయం లేవగానే ఎందుకు తినేస్తున్నాం? మధ్యాహ్నం తినేస్తున్నాం, సాయంత్రం తినేస్తున్నాం, మనం చచ్చేదాకా తినేస్తున్నాం. కొంతమంది చనిపోయిన వాళ్ళ గురించి చెప్తారు, ఇప్పుడే అండి భోజనం చేశారు, అర్ధగంటలు అయిపోయాడు. నేనేమంటానంటే ఎప్పుడు తిన్నా ఎందుకు తింటారంటే తనకి ఎవరు దాన్ని తినడమే తప్పులేదు, నేను తినొద్దని ఏం చేస్తాంలే, కానీ తినడం ఎందుకు అయ్యంటే శరీరము బలపడి జీవించాలి కాబట్టి. అట్లానే ఆత్మ కూడా చేయబడాలి, జీవించాలి. ఆయన చేరేంత వరకు, ఆయన చేరిన తర్వాత ఆయనతో పాటు జీవిస్తాం. కానీ ఆయన చేరేంత వరకు పరిశుద్ధంగా జీవించాలంటే వాక్యం కావాలి. ఆ వాక్యం నిర్లక్ష్యం చేయకూడదు. కనుక ఇప్పుడు బోధన అంటే ప్రకటించడం. ఏం చేయడం? ప్రకటించడం. ఎలా ప్రకటించాలి అంటే, ఎలా ప్రకటించాలట చెప్పాలందరూ? విశ్వాసంతో ప్రకటించాలి. దాని గురించి ఒక రెఫరెన్స్ చూపించి మీకు వాక్యం చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం చదవండి. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరణం యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాడు. అందరూ వైపు చూస్తూ ఇప్పుడు వాక్యాన్ని వినండి. అబ్రహాము దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక, ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. దేవుని ఎక్కువగా ప్రేమించే వాడికి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయా? దేవుని బాగా ప్రేమించేవాడికి డబ్బు వచ్చేస్తుందా? దేవుని బాగా ప్రేమించేవాడికి బిల్డింగ్లు ఎక్కువైపోతాయా? మరి ఏమేక్కువ అవుతాయి? ఏమొస్తాయి? మరి గదేంటి? మరి దేవుని ప్రేమిస్తే ఇవి రావడం ఏంటి అసలు? ఉన్నా కదా? దేవుణ్ణి ప్రేమిస్తున్న కొలది ఏమి రావాలి? ఏదో ఒక దేవుడు రావాలి. మరి దేవుని ప్రేమిస్తూ ఉంటే పరీక్షలు రావటం ఏమిటి? ఏమి రావడం? ఎందుకు? కారణం ఏమిటి అంటే, నీ ప్రేమ నిజమైందో అబద్ధమైందో, నువ్వు నిలబడతావో పోతావో, కొట్టుకుంటావో ఇట్లుంటావో అని పరీక్షించబడాలి నువ్వు. హల్లెలూయా. మనం పెట్టుకునే బంగారానికి ఒకళ్ళిద్దరే చెప్తున్నారు హల్లెలూయా అంటే హల్లెలూయా. మనం ధరించే బంగారాన్ని అగ్నిలో కాలవకపోతే స్వచ్ఛమైంది అవుతుందా? మరి బంగారాన్ని స్వచ్ఛమైనదిగా తయారు చేయాలంటే, అగ్ని కొలువులకు వెళ్ళాలంటే, ఇప్పుడు త్వరలో ఆయనతో ఉండబోతున్న మనము ఎంత స్వచ్ఛందంగా ఉండాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? శత్రుఘ్నేష్ గమనించిన కోవిలాగా అగ్ని కొలువులోకి వెళ్ళిపోవాలా? మాట్లాడరా? మరి ఏం చేయాలా? ఎంతమంది ఉపవాసం ఉన్నారు చెప్పండి నాకు మాట. ఉపవాసం ఎంతమంది ఉన్నారు? తినకుండా వచ్చిన ఎంతమంది? 1 2 3 4 5 6.
సంఖ్య ఎక్కువ ఉంది కదా, మరి చెప్పాలి కదా దేవుడికి స్తోత్రం అని. మీకంటే ఎక్కువ బలహీనంగా ఉన్నా నాకు చక్కగా పడుకోవాలనిపిస్తుంది. నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఆరోగ్యం. నేనేమో జాగ్రత్త మొత్తుకుంటున్నాగా, ఇందాసేపు ఒక అర్ధగంట సేపు ఆరాధన నడిపిలే. ఎవడు ఆరాధనలో పాటించుకోకుండా ఈ గుడ్డలు పెట్టి చూస్తాం. అరగంట చేతులు అర్ధగంట అయింది కదా, అర్ధగంట అయింది. మనకెందుకు ఆరాధన? మన చూడటమే మన పని. అర్ధగంట సేపు మొత్తుకుంటానే ఉన్నాగా, మరి ఇప్పుడు మళ్ళీ గంట సేపు మొత్తుకోవాలి వద్దా? అంత అమ్మో ఎట్టని మావాడు గంట చెప్తాడు. లోపల ఏముంది మరి? ఏమీ లేదు. రోజుకు ఒక్క పూట తిని ఉపవాసం చేస్తున్నాం. ఎందుకు? దేవుడి కార్యం అద్భుతం జరగాలి. ఇంకోటి ఏం తెలుసా, చాలా మంది ఫోన్లు చేసి, అయ్యా మాకు ఆ బాధ ఉంది, మాకు ఈ బాధ, మాకు ఆ రోగం ఉంది, మాకు ఈ రోగం. ఈ రోగాలు చూస్తే అన్నం తినాలనిపించట్లేదు, అందుకని సొంతం ఉపాసాలకు వెళ్ళిపోయి. మొన్న 3 రోజులు ఒకటే గొడవ ఫోన్లో, ఏదో ఒక సమస్య. ఫోన్ చేయ, అయ్యా 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 అయ్యా. ఈ సమస్యలన్నీ నా చుట్టూ తిరుగుతాడు. ఇంకా అన్నీ అయిపోతుంది రాబట్టి అన్నీ మానేసి ప్రార్థన చేసుకొని కూర్చోండి. హల్లెలూయా. ఎప్పుడైతే మొదలేసిన దెబ్బకి అసలు ఏమి లేదు, అన్నీ పోయింది. నిజం. మీరు అబద్ధాలు మీరు అనుకుంటారు. చాలామంది ఇబ్బందిగా ఉంటే వెంటనే మోహాలు ప్రార్థన చేయడం మొదలేసాం. ఇప్పుడు ఏమి లేదు, ప్రశాంతంగా. బలహీన పడితే నేను బలహీన పడాలి కానీ మీరు లేదు అంటే ఏం మాట్లాడాలి? పోనీ మీరేమన్నా 7ంటికి 8ంటికి వచ్చారా? శుభ్రంగా అన్ని కొండ నిండా వండుకొని ఎల్లగానే కడుపు నిండా తినడానికి వంట చేసుకొని శుభ్రంగా రెడీ అయ్యి 10ంటికి తిరిగి వచ్చారు, 11ంటికి తిరిగి వచ్చారు. ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే కనీసం మన లోపల ఒకటి ఉంటే దేవుని మందిరమును వేగిరమై పరిగెత్తిగా. చాలా మందికి ఇష్టం లేదు, అందుకే కొంతమంది లేదు చెప్పలేదు. మన ఆరాధన టైం ఎన్నింటికి? మన ఆరాధన టైం ఎన్నింటికి తెలీదా? ఎన్నింటికి? 8ంటికి? 8ంటికి అంట. ఎనిమిదింటికి పెడితే రావట్లేదనే 9ంటికి పెట్టింది. ఫస్ట్ 8ంటికి అసలు ఆరాధన ఉంది. అక్కడ 9కి వచ్చారు, 9:30కు వచ్చారు. ఫోన్లే కొద్దిగా లేట్ అవుతుందని ఏం చేసాము? 9 చేసాం. దాన్ని ఏం చేశారు? 10:30 చేసేసారు. ఇది ఫైనల్. వచ్చే ఆదివారం పొద్దున్న కొత్త ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చారు. ఈ వారమే చేద్దాం అనుకున్నా కానీ 7 మొహాలు ఎట్టుకుంటారులే, 7 మొహాలు పెట్టుకోలేదు, వచ్చే ఆదివారం నుంచి చెప్పేద్దామని సైలెంట్గా ఉన్నా. వచ్చే ఆదివారం నుంచి కరెక్ట్గా మీకు చూపెడతాను. ఏ గొడవ బాధ ఏమీ లేదు. అసలు ఇక అమ్మగారి దగ్గర కూడా మైక్ ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది. మైక్ అంతా నా దగ్గర ఉంటుంది, సమయం అంతా నా దగ్గర. పటా పటా పట. ఇన్ని రోజులు ఏమంటారు అంటే ఎన్ని గంటలు వచ్చినా అయ్యగారు అంతే అదే టైంలో ముగిస్తాడు. అంతే ఒక్క 2 ఆదివారాలు చూపెడితే అయ్యగారు ఏంటో మీకు వచ్చేది. మంచిది. దేవుని సన్నిధానంలో అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడు కనుక దేవుని ప్రేమిస్తున్న అబ్రహామును దేవుడు ఏం చేయాలనుకున్నాడ? పరీక్షించాలనుకున్నాడు. పరీక్షించాలని అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును ఏమన్నాడు? నాకు బలిగా ఇచ్చేయమన్నాడు. అంటే అబ్రహాం ఏమన్నాడు? ఇచ్చేసాడు. అందుకే ఎందుకు ఈ మాటలు మనం ఎంత ముందుకు వెళ్ళామంటే దేవుణ్ణి ప్రేమిస్తున్న వాడికి ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షలలో అవే శ్రమలు. వాటిని తాళగలిగితే నీ అంత ధన్యత ఇంకెవరమన్నదా? పరీక్షలు వస్తాయి. ఏమిటా పరీక్షలు? అది రోగం కావచ్చు, అది ఇబ్బంది కావచ్చు, అది బలహీనతలు. బలహీనతలు అంటే శరీర బలహీనతలు, ఆత్మ బలహీనతలు కాదు. అసలు ఆత్మకు బలహీనతలు ఉండకూడదు. ఉండొచ్చా?
కొనకూడదు. కనుక దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి మనము అబ్రహామును దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుని అబ్రహాము ప్రేమిస్తున్నాడు కనుక పరీక్షించాలని కోరి నీ కుమారుడు ఇచ్చేయమనగానే అబ్రహాము అన్నాడు, ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు. అని ఇప్పుడు దేవుడు చెప్పిన మోరియా దేశములకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మోరియా దేశానికి వచ్చి దేవుడు చూపిన స్థలమును చూసి ఇక తన పనివాళ్ళతో చెబుతున్నాడు, ఏమని? మీరు ఇక్కడ నిలిచి ఉండండి, మేము వెళ్ళి. ఎవరు అన్న చెప్పాలి? ఎవరట? మేము వెళ్ళి అంటే ఎవరు అడిగా? మళ్ళా మేము వెళ్ళి అంటే మీరెవరా? గుజ్జు వాడని కొద్దిగా. మేము వెళ్ళి అన్నాడు. ఎవరెవరు అనుకున్నారు? దేవుడు చూపించిన పర్వతం మీద బలి అర్పణ అర్పించడానికి వెళ్ళవలసిన వారు ఇద్దరే అంటున్నారు. ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు. మీరు వెళ్ళి దేవునికి బలి అర్పణ అర్పించి తిరిగి ఏమన్నాడు? మీ యొద్దకు. అందరూ చెప్పాలి మాట, మీ యొద్దకు ఏమన్నాడు? గట్టి చెప్పాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, తిరిగి వెళ్ళి బలి అర్పణ అర్పించి తిరిగి వస్తాను అనాలా? తిరిగి వస్తాము అనాలా? వస్తాను అనాలా? వస్తాము అనాలా? వస్తాను అనాలి. ఎందుకు? దేవుడు పరీక్షించినప్పుడు ఇచ్చేస్తారు అన్నాడు. బలిపీఠం కట్టాడు, పెట్టాడు, ఇచ్చేసి అయిపోయా. ఒకడే రావాలి. మరి అయినా సింగులర్ అన్నారా? ఇంగ్లీష్ టీచర్ నేను కాదు, కానీ తిరిగి వస్తాము, వెళ్ళి తిరిగి వస్తాము అన్నాడు. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము ప్రకటించున్నది ఏదైనా పూర్తి విశ్వాసముతో బలముగా ప్రకటించాలి. ఏ మాత్రం సంకోచం లేకుండా, ఏ మాత్రం ఆలోచన లేకుండా. కానీ మనం ఏమో దేవుడు అడిగింది ఇస్తే ఒకవేళ తీసేసుకుంటే మనం ఏం చేస్తాం? హల్లెలూయా. ఉందా మనలో విశ్వాసం? మీరు కరోనా వస్తే భయపడ్డారు. భయపడ్డారా? భయపడలేదా? భయపడలేదా? కరోనా పేషెంట్ని ఎప్పుడైనా చూసారా? మీరు చూసారా? చూడాలి. నేను చూసినా. ఎందుకు అంటున్నానంటే, కరోనా వస్తాము ఎవరు రావద్దు, ఎవరు దూరం 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 ఉన్నారు. మరి కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే కరోనా పోవాలని కాదు, మరణం దూరం అవ్వాలని, త్వరగా ఆరోగ్యం కోరుకోవాలి. దుర్మార్గం ఏంటంటే కరోనా పోవాలని కూడా ప్రార్థన చేయడం వాడు మందున్నారు. దానికి మందు పడితేనే అది బాధ. మరి దేవుడు శాతగాని వాడా? దేవుడు శాతగాని వాడని కూడా బైబిల్లో లేదు. దేవుడు శాతమైన వాడే. హల్లెలూయా. మూర్ఖపు మాటలు మాట్లాడొద్దని చాలా మందికి చెప్తున్నారు. దేవుడు తలుసుకుంటే కరోనా తీసేస్తారు. ప్రతి విశేషమా? మరణాన్ని ఓడించాక ఆయనకి ఏమైనా అసాధ్యమైన ఏమైనా ఉందా? లేదు. కానీ వైరస్ ఉండాలి. దేవుడు కార్యాలు కొన్ని అంతే ఉంటాయి. నోరు మూసుకొని ఇంటమే మాట్లాడాలి. దేవుడు మరి శిలువ ప్రాణం పెట్టాక కరోనా మరి ఎందుకు లెక్క చేయలేదు? విచిత్రం తెలుసా? కొన్ని వందల మంది హాస్పిటల్లో కరోనాలో జయించాక యేసుని అంగీకరించారు. కొన్ని వందల మంది కరోనాకి భయపడి దేవుని తెలుసుకున్నారు. దేవుని భయం కలిగి. ఒక విషయం చెప్పనా? ఈ సంవత్సరం ఇంత వానలు పడుతున్నాయి అంటే ఇది కరోనా పుణ్యం కాదా? ఎట్లా ఇన్ని వానలు ప్రతిసారి పడతలే ఉన్నాయి. ఆ మధ్యలో అసలు వానలు ఏమైనా ఉన్నాయా? అది ఎందుకు పడుతున్నాయి వానలు అని చెప్పనా? 75 రోజులు లాక్డౌన్ కొడితే ప్రపంచంలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్న వాతావరణం అంతా, ప్రపంచ దేశంలో కూడా లాక్డౌన్ కొట్టారు కనుక ప్రపంచంలో ఉన్న వాతావరణం రీఫ్రెష్ అయిపోయిందట. రీఫ్రెష్ అవ్వటమే కాదు, ఓజోన్ పొరకి చాలా పెద్ద రంగం పడితే అది కూడా పోవడానికి వచ్చేసిందట. ఇలా వాతావరణం రీఫ్రెష్ అవ్వడం వల్ల మరుతిరిగి వాతావరణంలో వర్షాలు, స్వచ్ఛమైన గాలులు, వాతావరణ పరిస్థితులన్నీ మారిపోయాయి.
అదే కరోనా రాకపోతే వర్షాలు లేక నీళ్ళు లేక గెదిగిని బతుకోవాలి. మరి అంతే కదా, వర్షాలు లేకపోతే పంటలు పండుతాయా? పండుతాయా? మరి పంట లేకపోతే మనకి తిండి ఆడిది ఉందా? మరి ఇప్పుడు కరోనా మేలు చేసిందా చెడు చేసిందా? నేను మాట చెప్పనా, ఇది రావాల్సిందే. కరోనాకు భయపడతారా? భయపడాలి. భాగం వచ్చేసరి తొందరగా చచ్చిపోతే మరి నీ పని కూడా చేయాలా? దానికి భయపడి జాగ్రత్తగా ఉండు. కానీ కరోనా వచ్చిన తరువాత ప్రతి ఇల్లు దేవుని మందిరముగా చాలా ఇల్లు మారిపోయాయి. ప్రతి ఒక్కరికి భయం కలిగింది, దేవుడు అంటే భయం కలిగింది. చాలా మంది ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి క్రమబద్ధీకరించుకొని దేవుడి పాదాల చెంతే చాలా మంది కూర్చున్నారు. కరోనా మేలు చేసిందా కీడు చేసిందా? అని కొంత కీడే చేసింది. ఎందుకంటే మనానుకున్న చాలా మంది వెళ్ళిపోయారు. కానీ మేలు కంటే కీడు కంటే మేలు. కనుక దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మన వాక్యం నేర్చుకుంటున్నటువంటి మన అబ్రహాము చెప్పిన మాట ప్రకారం మనం చూడగలిగితే వెళ్ళి వస్తామన్నాడా వెళ్తాను అన్నాడా? వస్తాను అన్నాడా వస్తాము అన్నాడా? ఎందుకు? ఎంత విశ్వాసం అంటే వెళ్తామయ్యా బలియర్పణ అనిపిస్తుంది. ఇంకా ఎట్లా చెప్పాడు? ఇంకో విషయం జ్ఞాపకం చేస్తా చూడండి. ఆయన వెళుతున్నప్పుడు కూడా ఏమన్నాడు? కుమారుడు ఏమన్నాడు? ఇస్సాకు ఏమడిగాడు? నానా కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, అగ్ని ఉంది, ఏమి లేదు. అర్పణకు బలి పశువు ఏది? ఏదయా అంటే తండ్రి ఏమన్నాడు? నువ్వేరా అన్నాడా? మరి ఏమన్నాడు? ఈ చిత్రం తెలుసా? ఇంటి జ్ఞానం కూడా మనం కలిగి ఉండాలి. జ్ఞానం కూడా కలిగి ఉన్నారు. ఒక్కోసారి ఏదైనా జరిగిందనుకో, మరి నువ్వు ఇక చేయబట్టే దరిద్రపు కూడా చేయబట్టి జరిగిపోయింది. క్రైస్తవులే మళ్ళీ, విశ్వాసులే మళ్ళీ, ప్రార్థనా పరులే మళ్ళీ, ఆరాధన చేసేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే, దేవుని కొరకు ఏమైనా చేస్తాం అనేవాళ్ళు ఇక్కడ మళ్ళీ ఎవరైనా చేస్తాం. మరి ఏమనాలయ్యా? మళ్ళీ అమ్మాయి ఈసారికి ఏదో జరిగింది కానీ ఇంకోసారి అంటే ఎట్లుంటుంది? దానికి మళ్ళీ నువ్వు చేయబట్టే విశ్వాసం పెరిగిందా తగ్గిందా? ఒక మాట అడుగుతా, గుండె మీద చేసుకొని చెప్పండి. మనం చాలా పరిశుద్ధుల్లాగా పక్కన పెట్టుకొని ఏం జీవితం అని వల్ల మాట్లాడుతుంటాను. కానీ నేను ఏమంటే ఏసయ్య కనుక నిన్ను కూడా అట్నే చూస్తుంది కానీ బతికేది. మనం పెద్ద పరిశుద్ధులు యేసు రక్తంతో కడగబడిన మనమని మన ఫీలింగ్ అంతే ఎట్లుండదంటే నేను పరిశుద్ధుల్ని. ఓకే, నీ ఫీలింగ్ కాడికే వస్తా, నువ్వు పరిశుద్ధులే నేను కాదనట్లే. కానీ 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 నేను ఏమంటున్నానంటే ఆయన గనక మన పాపములన్నీ జ్ఞాపకం చేసుకుని మనం రోజు వేసే వేషాలకి ఆయన గనక మనం చూసే అంటే కనుక మన పరిస్థితి ఏంటి? ఆయన మనకు ప్రేమ చూడకపోతే పరిస్థితి ఏంటి? ఆయన మనల్ని కనికరించకపోతే మన పరిస్థితి ఏంటి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఏడ కూర్చోకూడదట. ఇప్పుడు చెప్పు, క్రైస్తవులకి అపహాస్యం మంచిదా? మంచిదా? ఒక్కడిని టార్గెట్ చేసి అందరూ పెద్ద మాట్లాడేసారు కరెక్ట్? అసలు కొన్ని విషయాలు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మరి పులి చూసి నక్క మాత్రం పెట్టుకున్నట్టు ఎవరో చూసి వాళ్ళ ప్రయత్నం చేయకూడదు. ప్రేమించాలి. ఈ లోక సంబంధమైన కార్యాలు ఎక్కడ ఉన్నాయని జాగ్రత్త పడాలి. దుష్టుని ఆలోచన చొప్పున ఒకరికి కీడు చెయ్యాలి. యేసు శిలువ మీద చనిపోయటానికి చూడమని చెప్తే
ఈట పొడిస్తేనే యేసు రక్తము చింది ఈట పొడిచిన వాడి గుడ్డివాడైన వాడి కన్నే బాగుపడితే యేసుని బాధ పెట్టేవాడిని ప్రేమించి స్వస్థపరిస్తే వాడు నిన్ను బాధ పెట్టి వాడు నోరేసుకొని గట్టి గట్టి క్యాకలేసి తిట్టేసి అరిసేసి అసలు దూషించి నువ్వేం చేయకుండా ఉంటున్నావు వేసి పెట్టవా చెప్పాలి. మీరు సమాధానం త్వరగా చెప్పాలి. ఈ అధికారంతో అసలు మీ దగ్గర ఏ అధికారం ఉంది అసలు? మనము ఇట్లాంటి పాపములన్నీ చేసి ఉంటున్నాము కనుకనే మనలో విశ్వాసముగా పెరగలేకపోతాం. ఇక ఒకరోజు రెస్ట్, ఆ రెస్ట్కి ఇబ్బంది ఉంటుంది. నాకు అనిపించిన విషయం ఏంటంటే కాయకేని పిలుపుతారు. ఏందబ్బా పిలుపు, పనికి మళ్ళీ పిలుపు. అరే ఇలా ప్రవర్తించడం ద్వారా దేవుని చిత్తం నెరవేరుతుందా? ఆయన చేశాడు, మనం కూడా టార్గెట్లు పెట్టి అలానే మాట్లాడేసి అలా ప్రవర్తిస్తే మనం నువ్వు చేసింది. అందుకే చెప్పించే మాట, దుష్టుని ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు అంటే ఒక్కరిని టార్గెట్ చేసి జోకులు వేయటం, తిట్టడం, అనడం, లేకపోతే ఏదైనా వాడటం, ఇవన్నీ పెద్ద ఆనందం అనుకుంటాం. ఇది పాపం. చెప్పండి, దేవుని భయం కలిగి బతుకితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే ఏది పడితే మాట్లాడకూడదు, ఎట్లా పడితే ప్రవర్తించకూడదు. నీ నోటికి ఏది వస్తుంది చదవకూడదు. ఇలా చెప్తే ఏమవుతావు? రేపు అంటాడు నీవెవరో నాకు తెలియదు. అక్రమం చేయమన్నారు బయటికి. 10 మంది దివిటీలు ఉన్నారు, 10 మంది నూనె కోసం, 10 మంది వెలుగుతున్నాయి, 10 మంది గుడిలో నూనె ఉంది. కానీ యేసు రాకడ వచ్చేసరికి 5 లోపల ఉన్నారు. 5 ఏమిటి వీళ్ళు చేసిన తప్పు అంటే ఎక్స్ట్రా నూనె సమకూర్చుకోనందుకు. అరే కొద్దిగా నూనె సమకూర్చుకున్నందుకు లోపల తీసుకెళ్ళనాయా బయటికి పో అనలే. అక్రమము చేయువారులారా నేనెవరనో మిమ్మల్ని. వీడు చేసిన అక్రమం ఏంటి అంటే ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా లేకుండా చూసుకున్నా జాగ్రత్త. అందుకే నేను అందరికీ చెప్పేది, నీ నోటి మాట జాగ్రత్త. అది మందిరంలోనైనా, సంఘములోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడైనా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా జాగ్రత్త. నాలిక ఉంది, నరం లేని నాలిక ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇవన్నీ రాసిపెట్టి ఇదే పెద్ద పాపం అయిపోయి నీకు దేవుని ఆశీర్వాదం, దేవుని కార్యాలు, దేవుని దీవెన రాకుండా ఇవి అడ్డుపడుతూ ఉండొచ్చు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఏమిటి? ఆయన చెప్పినవన్నీ యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి త్వరగా. దేవదూతలకున్న రెక్కల గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట అవసరం చదవండి. 2 రెక్కలతో అని గాన ప్రతిగానములు చేస్తారు. ఎందుకు మనసులు వీచారంటే దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయట. 2 రెక్కలతో నవ్వు చూడాలి, 2 రెక్కలతో మొగలు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయట. దేవుణ్ణి ప్రేమించటము అంటే పరిపూర్ణంగా కనుమరుగైపోయి దేవుని మహిమ మనల్ని ఆహరించాలి. ఇప్పుడు చెప్పు, దేవుణ్ణి ప్రేమించేవారు ఈ లోక సంబంధమైన ఏ విషయాల్లోనైనా పాలుభాగస్తులు అవుతారా? మనం అవుతున్నావుగా? ఇప్పుడు చెప్పు, నువ్వు పరిశుద్ధులు వేరా? అయితే ప్రేమించే తాగే చూరా. ఏ ప్రేమిస్తున్నా? నీ పక్కన ప్రేమించడం నీకు రాదు. చిత్రం చెప్పనా? ఏసై వెనక నుంచి తన్నొచ్చి నిన్ను ఎవరిదన్నాడు ప్రవచించమంటే ఏమన్నాడు? ఏసై అన్నాడా? మాట్లాడరే.
ఒక చెంప మీద కొడితే ఏమన్నాడు? లాగి పెట్టి కొడితే 32 పళ్ళు కొనాలి అన్నాడా? ఏమన్నాడు? ఇంకో చెంపతో. అంటే ఇవన్నీ ఏమిటి? దేవుణ్ణి ప్రేమించువారు చేయు కార్యాలు. ఇంకా అర్థం ఉండదు చెప్తున్నా. త్రోవ పక్కన పుట్టి గుడ్డివాడు కూర్చుండే యేసుని పట్టించుకుని అనుకుంటాడా? యేసుని చూస్తాను అనుకుంటాడా? అవును అని శిష్యులు అంటున్నా. కానీ యేసు ఏం చేశాడు తెలుసా? రైట్ రారా ఏంటయ్యా అంటే శిష్యులు అన్నంత గొప్ప ఉండేం కాదు కానీ మాట చెప్తున్నాను. ఇట్లా ఏంటి ఆ గుడి పట్టుకురా. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు? వీళ్ళు ఏమన్నారు? దృష్టి ఇంకా మీకు అర్థం చెప్తా. ఆయన వీధిలో ఆ వీధులు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు యేసు ఎవరో అని చూడబోయిన పొట్టివాడైన వాడు చెట్టు మీదకి ఎక్కితే అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి ఆ చెట్టు కింద నిలబడి ఎక్కయ్య నీ ఇంటికి రావాల్సిందన్నాడు. ఇప్పుడు నేను అడుగుతా సమాధానం, వీరి దగ్గర ఏ క్యారెక్టర్ ఉందని, వీరి దగ్గర ఏ క్వాలిటీస్ ఉన్నాయని. అంటే వీరికి అర్థమైన విషయం ఏంటంటే ఇక మేము దేవుని ఎలా ఉన్నాడో, దేవుని ఏమై ఉన్నాడో, దేవుని ప్రేమ చూడాలని ఆశ కొని ఉన్నాము కనుక ఆ చెక్క ఇంట్లో అడుగు పెట్టగానే ఆయన సువార్త చెప్పాల, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఏమన్నాడు వెంటనే? అయ్యా ఎవడి యొక్క అన్యాయముగా అక్రమముగా తీసుకుంటే తిరిగి 4 వంతులు ఇస్తాను. 10 మంది విశ్వాసులు న్యాయమైన వడ్డీ 2 రూపాయల వడ్డీకి డబ్బులు ఇస్తారు. క్రైస్తవులు 2 రూపాయల వడ్డీకి వ్యాపారం చేయొచ్చా? తెచ్చుకోవచ్చు, తప్పులేదు. కానీ వడ్డీలో వ్యాపారం చేయొచ్చా? యారు చెప్పాడు? బైబుల్లో వడ్డీ వ్యాపారం చేయడం ఉందా? వడ్డీకి ఇవ్వటం పాపం అన్నాడా? వడ్డీకి ఇవ్వచ్చు అన్నాడా? మీరు చెప్పాలి సమాధానం. మరి ఇప్పుడు చేసే పనులని పాప పనులు లేదా? మరి నేను దేవుని ప్రేమిస్తున్నా. ఏంటి ప్రేమించేది? ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు. యేసు అడుగు పెట్టగానే చేస్తే అన్యాయంగా తీసుకుంటే, అక్రమంగా తీసుకుంటే తిరిగి 4 రెట్లు క్షమించాను, 4 వంతులు కల్పిస్తానన్నాడు. హల్లెలూయా. ప్రేమిస్తున్న వాడి దగ్గర ఇటువంటి క్వాలిటీస్ ఉండాలి. ఎందుకు దేవదూత ముఖములు కప్పుకొచ్చిన, ఎందుకు దేవదూతలు కాళ్ళు కప్పుకున్నాయి, ఎందుకు 2 రెక్కలతో ఎగురుతున్నాయి అంటే వాటి అవి కనుమరుగైపోయి మహిమగల దేవుని పరిశుద్ధుని స్తుతిస్తున్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనం దేవదూతల కంటే ఎక్కువ వరమా తక్కువ వరమా? తక్కువ వరమా ఎక్కువ వరమా? ఎట్లా? నువ్వు అడిగితే మనం ఎట్లా అంటావు? ఏదా ఇదంతా నీతో మనకు తలనొప్పి అయిపోతుంది. మరి వాక్యం నేర్చుకోవాలా వద్దా? వేటాడు చెప్పాలా వద్దా? చెప్పాలా. మరి ఎట్లా ఎక్కువ అంటే 8వ కీర్తనలు అంటాడు, ఆయన కంటే కొంచెము తక్కువ వాడిగా నేను చేసి ఉన్నాను. హల్లెలూయా. ఆయన కంటే కొంచెం తక్కువ అంటే ఇప్పుడు దేవదూతల కంటే ఎక్కువే. మరి దేవదూతలే రెక్కలతో ముఖమును కప్పుకుంటున్నాయంటే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనమే అయ్యా హీరో కొద్దిగా ప్రార్థన చేస్తే చాలు, ఇక ఏమే లేడరు. కొద్దిగా వాక్యం చదువు చాలు, ఏమే అసలు ఏనే బాస్. హల్లెలూయా. ఎవరు చెప్పారు? మీకు మంచి మాట చెప్తా, మనసులో పెట్టుకోండి. మనము విశ్వాసులమైన, సేవకులమైన, దేవుని పిల్లలమైన మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలంతిస్తారు. దాన్ని బట్టి మనం ఒకరినొకరిని కనపరుచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఏమా కొంతమంది బట్టలు దూరం అనే ఒకరోజు నీ బట్ట కూడా గట్టిన అయితే వస్తే నేను ఒరిస్సా ప్రయాణం చేస్తా ఉంటాను. మీరు నాతో పాటు ఒకసారి ట్రైన్లో తీసుకుపోతాను. ఈ తెలంగాణ ఆంధ్ర బార్డర్ దాటి చూడాలి బట్టలు ఎట్లుంటాయో, వాళ్ళ అవతారాలు ఎట్లుంటాయో.
ఇంకా ట్రైన్లో కూర్చుంటే ఇంకా అసలు కడుపులో నుంచి ఏమి సువాసన. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మనం దూరం పెట్టాలి. ట్రైన్ మన తెలంగాణ ఆంధ్ర దాటి దేవుడి చిత్తం అయితే సెప్టెంబర్ అక్టోబర్ ఛత్తీస్గఢ్ సెమినార్ అట పోవాలి. మరి పోదాం అనుకుంటున్నా. వచ్చేవాళ్ళు ఉంటారు రెడీ అయ్యి. నీ డబ్బులు మీయే, నా డబ్బులు నాయే. మరి సెమినార్ అంటే మరి 7 డబ్బులు పెట్టుకొని పాటమే. ఇప్పుడు వాళ్ళు పక్కనే వచ్చి కూర్చుంటారు. మనం బెర్త్ కన్ఫర్మ్ చేసినా కేవో భయ్ కేవో వాళ్ళు హిందీలో మాట్లాడతారు. అంత హిందీ అని ఏం చెప్పలే కానీ తెలుగు చెప్తున్నారు. ఏంటి ఇది పట్టభాగాలు పడుకోకూడదు కూర్చో అంటాడు. ఆడు కూర్చుంటాడు, మన పక్కనే కూర్చుంటాడు. ఇప్పుడు ఆడు స్నానం చేసి వారం రోజులు అయింది. నిజం, అబద్ధాలు కాదు. వారం రోజులు బట్టలు మురికి, ఎంత డబ్బున్న బట్టలు మురికికుంటాయి. మనమే కొద్దిగా తెల్ల బట్టలు మాత్రం చెమట బాధ గబగబా స్నానం చేసేస్తాం. మిమ్మల్ని అందరూ తీసుకుని ఆ దేశరా. అప్పుడు క్రీస్తు ప్రేమ మీకు ఉండదా? శుద్ధిగా ఉండొద్దు అని నా ప్రసంగం కాదు. మనం ఎలాంటి వారినైనా ప్రేమించగలగాలి. ఆ ప్రేమకు సాదృశ్యమే కదా మదర్ తెరీసా కలకత్తా మురికి వాడల్లో పడి ఉన్నటువంటి కుష్ఠ రోగులని, ఆ మురికి వాడల్లో పడి ఉండి ఆ చీములు ఎత్తురికి, ఆ లోపల పురుగులు లోపలకాంటూ మరి శరీరాలు దేహాలు బాగోకపోతే ఆమె తెల్లని వస్త్రం కట్టుకొని ఆ మురికి వాడల్లో ఎత్తుకొని వచ్చి ఆమె అక్కడ ఆ ఆశ్రమంలో పెట్టి ఆ గాయాలని కడిగి శుద్ధీకరించి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసి ఆమె మరలా ప్రార్థన చేసి వాళ్ళు ఎత్తుకొని తిరిగేది. అందుకే ఆమె పేరు తెరీసా. ఆమె పేరు ముందు మదర్ తెరీసా అన్నారు. నేను అంటాను, మదర్ తల్లి కూడా కొంత స్వార్థపరాలి. వాస్తవా కాదా? తన పిల్లలు తప్ప నుంచి ఇంకెవరైనా పిల్లల్ని ప్రేమిస్తుందా? ఏదయా నా కడుపు ప్రేమిస్తాం. హల్లెలూయా. కానీ క్రీస్తు ప్రేమ ఎలాంటి వారినైనా ప్రేమిస్తుంది. అన్ని ప్రేమ అంటే ప్రేమ గొప్పది. ఇప్పుడు ఆ క్రీస్తును కలిగిన మనకు నచ్చిన ప్రేమించాలి, మనకు ఇష్టమైన ప్రేమించాలి. కొన్ని బ్యాచ్లు ఉంటాయి, చెక్క భజన చేసే బ్యాచ్లు. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఎవడొద్దు. మరి ఇది క్రీస్తు ప్రేమ అయితే మాట్లాడవు. మరి కానప్పుడు క్రీస్తు సంబంధివేనా? కానబట్టే నేను ప్రేమించేది. ఏంటి ప్రేమించేది? క్రీస్తు ప్రేమ నీ లోపల ఉంటే ఇలా బ్రతుకుతూనే అబ్రహాము వలె విశ్వాసములు స్థిరపరచగలిగి ప్రకటించగలుగుతాం. అబ్రహాము అదే చెప్పాడు, మీరు ఉండండి ఇక్కడ, మేము వెళ్ళి దేవునికి బలి అర్పణ అర్పించేస్తాను. మరి అబ్రహాము ఏమైనా తప్పు చేశాడా? ఎంత విశ్వాసం తెలుసా? బలిపీఠము కట్టాడు. తండ్రి కొడుకు ఇద్దరు కలిసి బలిపీఠం కట్టారు. బలిపీఠం రెడీ అయిపోయింది. ఇప్పటికి గొర్రెపిల్ల వినపడట్లా. ఇక అంతా అయిపోయిన తర్వాత మరి అగ్ని ఉంది, కత్తి ఉంది. వెంటనే వాళ్ళ నాన్న ఏం చేశాడు? కాళ్ళు చేతులు కట్టి. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, నీకు బలిపీఠమునికే ఎక్కాలని, బలిపీఠం మీద ఉండాలని, బలిపీఠంతో సహవాసం చేయాలి, సమర్పించుకున్నాక మళ్ళా బలిపీఠం దిగుతావు అనే అసలు దిగొచ్చా? పోతున్నారు చాలా మంది. కానీ ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మరి పెట్టినాకైనా, నైనా నువ్వెంత మోసం చేసినావు, వచ్చేటప్పుడు అడిగినా కత్తుంది, కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, లేదంటే ఏం చెప్పినావు? ఆయనే చూసుకుంటాడు అన్నా, నన్నే పెట్టినవులే. కొన్ని తెలంగాణలో చెప్పాలా, నన్నే పెడుతున్నావా? ఏమన్నా నీకు వెనక ముందు ఎవరు? నేను ఒక్కరిని. నాకు ఈ మాట ఎప్పుడు ఎంత కుమార్తె జ్ఞాపకం వస్తుంది. అది ఎవరు లేరే, ఒక్కరేనే. ఇంక విచిత్రం ఏంటంటే అబ్రహాముకి దేవుడే ఇచ్చాడు. ఇచ్చిన ఆయనే మాట లేదు. ఇప్పుడు నేను 100 రూపాయలు ఉంచుకోరా నా ఖర్చులు కానీ ఇచ్చాను అనుకోండి, ఇచ్చినారా? నీకు 100 రూపాయలు ఇచ్చిన ఇయ్యరా అంటే మా అయ్యగారు ఈటానికి ఇస్తాడు. కానీ తర్వాత మళ్ళా ఇది ఎంత దుర్మార్గం. కానీ దేవుడు దుర్మార్గం పని చేసేవాడు కాదా?
దేవుడు ప్రేమమైన నిన్ను ప్రేమించేది ఎందుకంటే నిన్ను తన బిడ్డగా ఉన్నతంగా ఉంచడానికి. ప్రకటించడం అంటే విశ్వాసంతో ప్రకటించాలి. అందుకే కాలు చేతులు కట్టడమే పెట్టాడు, అతి నింపడి అంతే. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అబ్రహామా మొదలు గొర్రెలు తెచ్చారు, పెట్టాడు, అయిపోయింది. హల్లెలూయా. మళ్ళా తిరిగి వస్తున్నారు. ఆ పర్వతం నుంచి ఎవరు వస్తున్నారు? అబ్రహాము ఇస్సాకు తిరిగి వస్తున్నారు. ప్రకటించడం అంటే ఇది ఉండాలి. కొంతమంది సువార్త చెప్పడం, కొంతమందికి వాక్యం చెప్పడం, కొంతమంది ప్రార్థన చేయడం అంటే మరి బైబిల్లో ఉంది కానీ ఏలి అంత వాడరా మనం మరి ఎంత రోజులు. అందుకే చెప్పాడు ఏలియా గొప్పోడండి. కొత్త ఏలియా మన వంటి మనిషి స్వభావము గలవాడే అన్నారా లేదా? మరి మన వంటి స్వభావం కలిగిన ఏలియాకే అగ్నిరథములు వచ్చి అడిపోతే ఏలియాని ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించట్లేదా? మన దగ్గర లోపం లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. విశ్వాసముతో ప్రకటించే మనస్సుని ఉందా? అయ్యా రేపు ఇచ్చేస్తాడు, ఇచ్చిండా మరి? దేవుడు చేసేస్తాడు, చేసిండా మరి? అందుకే బైబిల్ మాట, నీ మాట అవునంటే కాదంటే. ఎందుకన్నా నా మాట? నువ్వు పలికి ప్రతి మాట విశ్వాసంతో పలుకుతావు కనుక, విశ్వాసంతో పలకాలి కనుక నీ మాట ఉప్పు వేసినట్లు ఉండాలి. ఏది పడుతుంది, ఏది సొల్లు బాగా మాట్లాడే వాళ్ళు నేను సార్ దగ్గర రాని అసలు అంత మాట్లాడేది కూడా ఇష్టపడ్డా. గయ్య 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 గయ్య. ఎందుకన్నా బైబిల్ ఏమన్నా ఏమన్నది? ఆ ధర పోతుంది. ఇప్పుడు చెప్పు మరి నువ్వెవరు? నువ్వునమ్మా, ఎవరు నువ్వు? జ్ఞాని అని కూడా బైబిల్ అంది. ఎవరు? ఏమి తెలియకపోయినా సందర్భంగా అలా మాట్లాడడం మా వాళ్ళు చూసినట్టు. ఏం మాట్లాడతాడు అసలు? సూతరు పోయేటప్పుడు అయ్యా అక్కడ దేవుడు చేయమని చెప్పలేగా మరే మరి. అంటే ఎందుకు ఈ మాట అంటే మనము ప్రకటించే ఏదైనా విశ్వాసం. మన ఎక్కడి నుంచి చేసిండు? మట్టిలో చేసి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, వినండి. ఏమిటంటే విశ్వాసముతో ప్రకటించడం రావాలి. అందుకే చూడండి, ఆయన ఎవరికి భయపడక, ఎవరికి ఇబ్బంది పడక, ఎవరిని కూడా ఏ విషయంలో జరగకుండా సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడు బాప్తిస్మం ఇచ్చి ఏమన్నా రోషం కలిగి ప్రకటించే మనసు మనకు ఉందా? ఆడుకో. బైబుల్ మోతేసిన ఆడుకో. మనం చెప్తామా? అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే చాలా కష్టమండి. ఏ వాళ్ళ పెద్ద ఇదే నా యేసు కంటే గొప్పవాడు ఎవడు? నీవు చేతనై ప్రకటించగలిగి ప్రకటించు. విశ్వాసంతో కార్యం చేసేది ఆయనే. నీకు ప్రకటన రావాలా? యేసు నామములో కలుగును గాక అంటే ఏమైపోవాలా? ఏమవ్వాలా? కలిగిద్ది. సృష్టిని ఎలా తయారు చేశాడు దేవుడు? మాటతో. మాట ఏంటి కదా? మాట కలుగుతామా? యెహోషువ లోయలో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో గెలవడానికి ఆజ్ఞాపించాడు. ఏం జరిగింది? ఏం జరిగింది? ఇప్పుడు సూర్యుడు ఆగిపో అంటే ఆగుతాడా? ఆగుతాడా? అప్పుడప్పుడు అమ్మగారు ఊరికి పోయించాక 2-3 గంపల బట్టలు ఉతికిందనుకో, అయ్యగారు ప్రార్థన చేయి కొద్దిగా ఎండ రావాలని ఊరి. అదో విశ్వాసం, తప్పేం లేదండి.
పిచ్చిగా వాడుకోకూడదు, కానీ తప్పేం లేదు. మరి ఆరపోతే నీ సాగుపోయేదట, పోవాలా వద్దా? పోవాలే. మరి యెహోషువ ఆగమని ఆజ్ఞాపించగానే అలా ఆగిపోయాడు. ప్రకటించటం అంటే అది. అబ్రహాము చెప్పాడు, ఉన్నట్టే మేము పోయేస్తున్నాం. పోయి వచ్చారా రాలేదా? ఏది ప్రకటించారు, ఏది మాట్లాడతారు, అలా జరిగింది. 8 మంది కొడుకులు ఆయన, కొంతమంది యుద్ధంలో ఉన్నారు. వీరి దేశం మీదకి వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. అందులో ఒకడు ఉన్నాడు, ఆ రోజు వస్తాడు, రవి వాడు ఉండారా అంటాడు, పోతలు కూర్చుంటున్నాడు. మరి యుద్ధ వీరులు, ప్రావీణులు, పరాక్రమశాలు అందరూ కూడా యుద్ధం చేయడానికి భయపడి కూర్చున్నారు వీళ్ళు మూలన. ఈ లోపల ఇలా తండ్రి గారు, అరే మీ అన్నయ్యలు అందరూ యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు చూసిరాలు బొమ్మిచ్చిరాలు పంపించిండు ఆయన్ని. పాప ఈ అమాయకుడికి ఏమీ తెలియదు, కొంతమంది అమాయకులు ఏమీ తెలియదు. అన్నం పట్టుకుంటూ మరి అడవిలో గొర్రెలు కాసుకునేవాడు కనుక, ఒడిశాలో ఒకటి ఉన్నది కనుక అతన్ని పట్టుకుంటూ వచ్చి క్యారేజ్ అలా పెడతా ఉన్నాడు. అంతే, ఒక మాట కదలేదు. ఏమని ఏమని మీరు ఎవడైనా ఎదిరించేవాడు, దమ్మున్నోడు, ఎవడైనా నన్ను చేసేవాడు రండి అని అంటే, అక్కడ ఎవరికి రోషం లేదు. అక్కడ పరాక్రమశాలులు ఉన్నారు, యుద్ధ ప్రావీణ్యం గల వారు ఉన్నారు, రాజు సైతం ఆడే ఉన్నారు, అందరూ ఆడే ఉన్నారు. కానీ క్యారేజ్ పెట్టి లోపల ఆయనకి అక్కడ అర్థమైంది ఏమిటి అంటే, సున్నత లేని ఫిలిష్తీయుడు నా ప్రజలను నా దేవుని దూషించుట ఇది తరుణా అన్నాడు. కార్యక్రమం జరిగిందంతా అయిపోయింది. ఈ లోపల సౌలుకి చెప్పారు, అబ్బాయి అయ్యా వాళ్ళని ఆయన వెళ్తాడంటే ఈడ వెళ్తాడా అంటే దబదబా అన్ని పెట్టేసారు. అన్ని పెట్టేస్తే ఏమనిపించింది దానికి అని చెప్పాడు. ఇవన్నీ నాకు అర్థమే. కొంతమంది కొత్త పోగడలు పోతా ఉంటారు, కొత్త ఏసాలు వేస్తా ఉంటారు, ఎట్టుకుంటే ఉంటుంది. దేవుని మందిరం ఎలా ఉండాలని దర్శించుకున్నావో అప్పగించుకున్నావు, అలానే వాడు కొత్త పోగడలు పోతే దాన్ని బట్టి ఏదో ఇది జాగ్రత్త. నేను చెప్పాను కదా, బైబిల్ చెప్తాను, కొత్త వ్యవహారాలు నేర్చుకున్నాను కానీ కొత్త వేసారు ఏమాకండి. దావీదుకి అన్ని ధరించేది చేశారు. మరి ఇప్పుడు దావీదు ఏం చేసిండు? అల్లేదు ఎంత పోయిందా సౌలా వేసుకోమా ఏముంది, మరి ఏం కావాలా, ఏమవసరం. ఇప్పుడు ఎదురు వచ్చేసారు కదా, వీడు ఇది మొత్తం త్యాగం చేసాక ఎంత ఎక్కడో ఉన్నాడు. వీళ్ళకి దావీదు నన్ను క్షమించాను. అడ్డు ఇదితే నేను గమనంతో సన్నవాళ్ళు నాకు అలా అనిపించేసి, నేను ఒక్కననుకున్నావా? మరి ఏమి లేదుగా అనగా నేను ఏమన్నాడు, దావీదు గారు అన్నాడు, నిన్ను చంపి నీ తల ఏమన్నాడు, తెగనరుగుతానన్నాడు. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, దావీదు ఆ మాట పలికినప్పుడు దావీదు చేతిలో ఏముంది? ఈట ఉందా? కత్తి ఉందా? బాగుందా? ఏముంది? బరిసా బాగా బరిసా ఏమైనాయా? కానీ ఆయన ప్రకటిస్తున్నాడు, నేను నీ తల తెగనరికేస్తాను. ప్రకటించడం అంటే అది. ఆయుధం లేకపోయినా చంపేస్తా అన్నందుకు దేవుడు గొల్యాతుని దావీదుకి అప్పగించేసి. హల్లెలూయా. ఇప్పుడు సైతాన్ పట్టినోడు ఎవడన్నా మన దగ్గర అంటే పోతా మోకాలు వేయాలి, ఏదో తీయాలంటారు. ఇప్పుడు సైతాన్ బొమ్మటి. కానీ యేసయ్య ఏం చేసింది? వీడిని విడిచి పొమ్మని ప్రకటించడానికి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. మనం ఎందుకు పోతాం? దేవుని అధికారము కలిగి ప్రకటించగలిగే భారమ మనసు మనకు రావాలి. అలా విశ్వాసముతో ప్రకటించే వారమై అవ్వాలి. అది చెప్పాడుగా, ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము అగ్నిలోకి వెళ్తాం.
మామూలు ప్రకటన కాదు అది. మనం చెప్తావా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో నువ్వే ఉన్నావు అనుకో, నెత్తి మీద కన్నెత్తిరు, ఇప్పుడు ఏం చెప్తాను? నవ్వుతున్నారు ఏంటండి? ఏడవాలి ఆఫ్ఘనిస్తాన్ కోసం. విచిత్రం చేసా, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేశాక చంపిన శవాల్లో ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు. క్రైస్తవుని చంపుతున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘనిస్తాన్లో క్రైస్తవులను చంపుతున్నారు. చూసాము, రామ మోకాళ్ళేసింది, ప్రార్థన చేస్తుంది. అమ్మ బాబా దేవుని వదిలిపెట్టను మోకాళ్ళేసి ప్రార్థన చేసామని నెత్తుకుని పని పెట్టి షూట్ చేసి పారేసి ఇక్కడ కాల్చారు. అప్పుడు చెప్తాను సువార్త, బాయ్ ఈశ్వర మసీనాకే అని చెప్పగలుగుతాను. అయ్యా దండం పెడతాయ్యా దండం పెడతా. అందుకే ఎప్పుడు ఎక్కడ ఎప్పుడైనా మనం ప్రకటించగలిగే దాన్ని విశ్వాసంతో. ఇప్పుడు మన భూమి ఆడుంది, శూన్యంలో ఉంది. ఆడుంది, దానికి ఏమైనా ఆధారం ఉందా? తాడుందా? మాట్లాడే తాడుందా? అలా వేలాడతారు. హల్లెలూయా. అది దేవుని గొప్పతనం. నీవు కూడా ప్రకటిస్తే చాలా విశ్వాసంతో దేవుడు కార్యం చేస్తాడు. ఏదంటే ప్రభు ఆ పక్కింటి బంగారం మొత్తం నాకు వచ్చే ఇట్లా దుర్మార్గం మలకూడదు. వాళ్ళ న్యాయంగా కొంతమంది ఎవరికైనా బాధ వస్తే ప్రభు నీకు విరోధంగా వచ్చినావు ఇది వద్దల్లకూడదని ప్రార్థన చేస్తారు. అలా చేయకూడదు. చెయ్యొచ్చా? అలా చేయకూడదు. ప్రకటించేవి కూడా విశ్వాసంతో ప్రకటిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభువు అద్భుత కార్యాలు చేస్తే శిష్యులు చేయలేకపోయారు. ఎందుకని? అప్పటి వరకు ఆయన ఎంతో పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణంగా ప్రకటించలేకపోతున్నారు. ఇదేమో అర్థానికి చేరుతూ సముద్రం మధ్య భాగంలోకి ఆ నావలో ఉండి నావ పెనుగాలు వారి తుఫాను చల్లబడుతూ ఉంటే ఆయన నీటి మీద విశ్వస్తాడు. ఏం చేశారు? యేసు విశ్వస్తాడు ఏమనుకున్నారు? ఎలా ప్రకటించాలి తెలుసా? ఆయన నావలో ఉన్నప్పుడు గాలి వాన పెను తుఫాను చల్లబడుతుంటే ఆయన దిగులు లేచి ఆజ్ఞాపించగల ఆగిపోయిందట. అలా ప్రకటించగలగా. మనం ప్రార్థన చేస్తున్నాం, బాబా ప్రార్థన మనం స్తుతించగానే ఎరుకో గోడలు కూలిపోయాయి కదయ్యా. మనం ప్రార్థన చేస్తే మన ఈ గోడలను కూలిపోవట్లేదు. ఎట్లాడే ఇలా చెప్పుకోడు బోడు ఏలి అన్నాడు కదా, నేను జీవముగల దేవుని సేవకున్నైతే అనలేదా? మరి ఇన్ని వాక్యాలు, ఇన్ని రెఫరెన్స్లు, ఎంత అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? బోధన ఎంత గొప్ప ప్రాముఖ్యత కదా, బోధనకి ఎంత గొప్ప ఆధిక్యత. ఈ చిన్న ఇవ్వలేదా? మనం పోతున్నాం బోరా చరణాలకు వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుని ఊసి తెచ్చి పెట్టుకొని పీ ఊదేది కాదు బోరా. ప్రతి క్రైస్తవునికి దేవుడు ఈ కృపనిచ్చాడు. అని మనం ఓదలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం? ఓదలేకపోతున్నాం. ఎందుకు? కారణం ఏంటి అంటే మనలో లోపం ఒకటి ఉంది. అది విశ్వాసపూర్తిగా లేదా. విశ్వాసం అంటే ఏంటి?
ఎబ్రీ రాసిన పత్రికలో ఉంది విశ్వాసం అంటే ఏమిటి? చూడకుండానే చెప్పడమా? నిరీక్షణ. ఎవరు బాగా చదివేస్తున్నారు? ఎబ్రీ రాసిన పత్రికలో విశ్వాసానికి నిర్వచనం ఉందని చెప్పా. ఇంటికెళ్ళి చదువుకో. అదృశ్యమైన దాన్ని దృశ్యముగా నమ్ముటయే. అమ్మా అంత అయిపోయాక బోరవుతా ఉంటుంది. అదృశ్యమైన దాన్ని దృశ్యముగా నమ్ముటయే. ఇప్పుడు చెప్పు, నువ్వు విశ్వాసంతో పలికేదాన్ని ఉందా? ప్రకటించేదాన్ని ఉందా? అమ్మా ఏంటి నీ భర్త మారట్లేదా? మారుతుందమ్మా, ప్రార్థన చేయంటే మా ఆయన. ఎవరైనా మాట్లాడలేదు, మా ఆయన వస్తున్నారు. మరి నీ బోర ఉద్దేశానికి నీకు ఎవరు బోర ఊదని ఏమి రాదు. అందుకే ఆడ కూర్చోబెట్టొద్దని చేత కదా. ఎన్నిసార్లు చెప్పినా ఇంక మళ్ళీ అంతే, మళ్ళా మారరు. బోర ప్రకటన అంటే బోర అంటే ప్రకటించడం రావాలి విశ్వాసంతో. అందుకే చెప్పాడు కదా, ఈ కమ్మల చెట్లు సముద్రంలో పడునంటే ఆ ప్రకటించడం ఎలా ప్రకటించాలి? ఉందా? నాకు మీ అందరితో గురువారం శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు అక్కడ అందరూ ప్రార్థన చేస్తారు. ఏమి ప్రార్థన, మామూలు ప్రార్థన కూడా లేదు. ఓ ఏమి ప్రార్థన, కేకలేసి ప్రార్థన చేస్తారు. మరి ఎందుకు తగ్గట్లేదు? ఎందుకు తగ్గట్లేదు? నేను ఎవరిని కించపరచట్లేదు. మనము పలుకుతున్నది ఏదైనా పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రకటిస్తే భూమిని తలక్రిందులు కూడా చేయగలం. నా బద్దలైపోతుంది, నా బద్దలైపోయి గందరగోళం జరుగుతుంది. సరుకులని బారేశారు, ఇక మనం చచ్చిపోవటం అనుకున్నా. నా బద్దలైపోయి ఈతో అయినా ఆ పోస్తులైన పౌలు గారి ప్రవాహి మనం చచ్చిపోవడం బ్రతుకుతాం. ఇది కావాలా, ఈ రోషం కావాలా? ఈయన చెప్తా ఉంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పోలే నామల సామాన్లు బాగా, నామ సామాగ్రి బాధేసి, అన్ని బాధేసే, చివరికి నామే బద్దలైపోయిందిరా. ఇక ఈ సముద్రంలో కొట్టుకొని పోతుంది. ఇక మనం యాదవుతా ఉంటే మనకి ఏమీ కాదు, మనం బ్రతికేస్తామన్నా. నువ్వు చెప్పగలవా? బతికారా సచ్చారా? అందరూ బతికారు. మనకేమి కాదు అని చెప్పాడు కనుకనే ఆయన కట్టెలని ఒక దగ్గర వేస్తా ఉంటే ఆయన చేతికి సర్పం పట్టుకొని కలుస్తూ పట్టుకొని ఉన్నా ఏమైనా అందరూ చూస్తున్నారు. ఇంకెప్పుడు తెచ్చిపోతారు, ఇంకెప్పుడు తెచ్చిపోతారు. ఏమైనా ఎలాగా అప్ప బలి కనబడితేనే పరిపోయే రంగాల మనం విశ్వాసం చేయాలంటే. అవునా కదా? కుక్కతో కూడా అంతే. మరి ఏమిటి మీద తెచ్చుకోమంటారా? మీద తెచ్చుకోమని చెప్తలే. యేసయ్య గారి సాక్ష్యం చూశారు ఎవరన్నా? ఆయన సాక్ష్యంలో ఆయన కూడా కుక్కలంటే భయం. అని ఒక రోజున సాక్ష్యం చూపించాడు. ఆ మాట నాకు బలి అనిపించింది. ఏమిటయ్యా అంటే వాళ్ళ అమ్మ చెప్పారు, పరిగెత్తి ఒకసారి తప్పున మా అమ్మ చెప్పింది, మగ పిల్లోడిని అయిపోతా ఉన్నాడు. నాకేమనిపించిందంటే, సరే ఆయనకు అప్పుడు అనిపించిన మనసు ఏంటంటే ఆయనకి ఏముండదు కదా. వాళ్ళ అమ్మ చెప్పింది ఆయన చెప్పండి. ఏదైనా విశ్వాసంతో ప్రకటించడం నేర్చుకోవాలి. నాకు బాగా చేసే శిష్యులు నా శుద్ధే ఉన్నారు. ఎట్లా బా ఏంది ఇది ఏంది నాకు ఇస్తాడు దేవుడు. ఎవరన్నా కాదు ఇస్తాడు, ఎవరిస్తారా? ఇస్తాడు. అరే ఓహో నేను ఈయన మాట్లాడుతున్నాను. నేనేమో అప్పుడప్పుడు నా బాధ ఏదో నా మనసు లేదు పాపం, నా పిల్లలు పక్కన చెప్తాను. ఇస్తాడులేండి అయ్యా, ఇస్తాడు. మరి అంటే ఇప్పుడు మీరు అనగానే జరిగిపోతుందా? మరి
మిమ్మల్ని తప్పు అనట్లేదు. ఒకవేళ మనం ఏదైనా ప్రకటించేది, మనం ఏదైనా పలకాల్సింది వస్తే విశ్వాసం. చెప్పినా చెప్పలేదు, నా బద్దలైపోతుంది, ఏమైపోతుంది మీకేం కాదు. మొన్న మేము బోనకల్ వెళ్తున్నాం, పందిరిపల్లి దగ్గర వాగు బొరుగుతుంది, రోడ్డు మీద నుంచి బొరుగుతుంది, చాలామంది బోటలే. నేను ఒక్కడే ఉండి ఎట్టుండేదో వెనకాల పాత్ర ఉండి ఏమవుతుందో పట్టుకుపోతుందో పట్టుకుపోతుందో తెలవదు. అందరూ చూస్తే పక్కన నాకు కూడా కొద్దిగా అనిపించింది, కానీ ఒక్కసారి గట్టిగా ధైర్యం వచ్చేసింది. వేసుకున్నాం హల్లెలూయా. అందరూ భయపడ్డారు, లోపల పోయే పేగులు మెల్లమెల్లమెల్లగా దాటైపోయి. ఎందుకు మాట్లాడుతున్నారంటే మనము ఆ దేవుని మీద ఆనుకొని విశ్వాసపూర్వకంగా పలుకుతున్నది, ప్రకటిస్తుంది, ఏదైనా ఊరుతున్న బోధ నమ్మకముగా బోధగలిగితే దేవుడు విజయం ఇస్తాడా? దేవుడికి మాటకు అధికారం ఇచ్చి నెరవేరుస్తాడా? అదే కదా ఫిలియాస్ చేసింది. తన బోధ ద్వారా ప్రజలను జ్ఞాపకము చేశాడట. ఏం చేశాడ? జ్ఞాపకం. అదే ఆ ప్రజలు జ్ఞాపకం వచ్చి దేవుడు ఎప్పుడైతే ఫిలియాస్ ఎప్పుడైతే జ్ఞాపకం చేసి ప్రజలను జ్ఞాపకం తీసుకొని వారికి విజయం ఇచ్చాడు. మరి మనం ప్రకటించుటలో, మనం మాట్లాడటంలో ఉందా? ఫిలియాస్ లాగా బోర ఊదే వ్యవహారం ఏమైనా ఉందా? వస్తున్నావా? గొంతమ కోరికలన్నిటికీ ఇది జరగాలి ప్రభా, ఇది జరగాలి ప్రభా. అది నీ కోరిక, నీ గొంతమ కోరిక ఎప్పుడు జరగమన్నా జరగదని. దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు ఏది ప్రకటించినా నీవు విశ్వాసంతో ప్రకటిస్తే దేవుడు చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఖచ్చితంగా. ఊదేవాడిగా ఉన్నాడు కనుకనే ఆయన చేసిన మరొక పని ఏమి తెలుసా? ఆయన పరిహారము చేయగలిగే నీతి కార్యం కలిగి ఉన్నాడు. 106వ కీర్తన 30 దేవుడిని కీర్తన గ్రంథం 106:30-31 పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయేను. తరతరములన్నిట అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ఆ పని నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. తరతరములన్నిట. దేవుని వాక్యం వచ్చినప్పుడు దేవుని వాక్యము నేర్చుకుంటున్నటువంటి ఆలోచించవలసిన విషయం ఏంటంటే భూతవాడిగా ప్రకటించేవాడిగా ఉన్నాడు కనుకనే అతడు చేసిన పని ఏమిటంటే పరిహారము చేసినది అది నీతిగా ఎంచబడిందట. మరొక పార్టీ వినియోగస్తున్న వాడు ఏంటంటే తెలుసా? పరిహారము చేయగలిగే నీతి కార్యము కలిగి ఉన్నాడు. మన దగ్గర ఉందా మరి? మనకి నీతి అంటే ప్రార్థన చేయటం, నీతి అంటే వాక్యం చదవడం, నీతి అంటే మందిరం, నీతి అంటే లోక సంబంధమైన కార్యాలు చేయకపోవడం మనకు తెలుసేమో. కానీ అవన్నీ నీతి కార్యాలే. వాటితో పాటుగా అపహాస్యము, ఎగతాళి, హేళన, గందరగోళం, పనికిమాల వ్యవహారం ఇవేవి కూడా ఉండకూడదు. అంటే దేవుని నీతి మీద నీకు ప్రేమ ఎక్కువ, వారి మనసు ప్రేమపడాలి. యాజకులు ఎత్తుకుతూ ఉన్నారు, కానీ ఫినెహాసు వెళ్ళిపోయి ఈత తింటూ మానేశాడు. హల్లెలూయా. కడుపులో నుంచి నేలకు దిగిపోయింది ఈట. మరి నేను నీతి కార్యములు చేయటానికి, పాపానికి పరిహారం చేయడానికి, నీతి కార్యాలు జరిగించడానికి వేగిలు పడుతున్నావా? నీ
కాళ్ళు, నీ చేతులు, నీ కళ్ళు, నీ తలపులు ఎటువంటి పరిగెత్తుతున్నాయి? తరములకి జీవనగా మారినవాడు. అవసరతగా వచ్చిన 31 నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని ఎప్పుడట? తరములన్నిట. ఎప్పుడట? తరములన్నిట. మరి కొన్ని తరాలకు నీతిగా ఎంచబడిన పని ఫినెహాసు చేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ తరంలో నీవు కూడా నీతిగా చేసిన పని ఏదైనా ఉందా? చెప్పుకోవడానికి మీ వెనకవాళ్ళు చెప్పుకుంటారు, అమ్మ పలానండి, అమ్మో ఇక అసలు వాళ్ళు చికెన్ బాగా తింటారండి. ఒకసారి ఇట్లనే బ్రోకుడికి వెళ్దామని కొందరిని రండయ్య వెళ్దామంటే, ఎవరింటికండి అంటే మనం ఇంటికి వెళ్దాం, తొందరగా వెళ్దాం అన్నప్పుడు నేను కొన్ని విషయాలు ఉండబట్టలేదు, అడిగేశాను. ఏంట్రా వెళ్దామంటే, అది ఇంటికి వెళ్తే పోగానే మంచిగా చిక్కటి చాయ్ ఇస్తారండి, ఏదైనా స్నాక్స్ పెడతారండి, పాత్ర అయిపోగానే ఎన్ని గంటలు పెడతారు ఫాస్ట్ గారు. అసలు ఓరి విశ్వాసం, తెనే విశ్వాసం, తిరిగిపోతే విశ్వాసం. అమ్మ పలానా ఇంట్లో బ్రోకుడు మేము రావు ఫాస్ట్ గారు, వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం మంచి మొహం కూడా పట్టించుకోరు అసలు. అంటే పట్టించుకుంటే వస్తావు, పెడితే వస్తావు. ఇదేనా నువ్వు నేర్చుకునే బోధ? నువ్వంతే. నిన్ను కూడా ఏదో రోజు గుసే పెడతా అన్నారెందుకు? మనం ఏం నేర్చుకుంటున్నాం? తరములన్నిటకు నీతి కార్యములు ఫినెహాసు ఆయన ఎదుట ఉంచి పెట్టి వెళ్ళాడు. నేను అడుగుతున్నాను, ఈ రోజున నీవు ఒకవేళ నేను వెళ్ళిపోతే, మన వయసు అయిపోతే, మన గురించి చెప్పుకోదగ్గ కార్యం ఏదైనా ఒక్కరుందా నీ బతుకులో? ఒక్కడుందా? మరి లేకపోతే పెద్ద పోజు ఎందుకు? నేనే ఏంది మరి? ఫినెహాసులో క్వాలిటీస్ బోల్డ్ ఉన్నాయి సార్, చదువుతున్నాం, నేర్చుకున్నాం. ఫినెహాసులో తరములన్నిటికూ అది నీతి కార్యమని రాయబడినది, ఎంతబడింది, అది జరిగింది, చేశాడు అని మనం కూడా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నేను అంటాను, మరి నీ వెనక తరానికి నీ దగ్గర చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? చెప్తారు. రేపు మా ఊరు చెప్పమంటే ఆయన పరిస్థితి చెప్తారు, మా అయ్యగారి దగ్గర ఉండాలి, నేను కాబట్టి ఉన్నా. అసలు ఆయనకున్న పాపం, ఆయన అసలు ఉసోనీయుడు నిలబడేడు, అసలు పాపము చెప్తారా? రేపు సాక్ష్యం ఖచ్చితంగా చెప్తారా సాక్ష్యం? నేను మొహం మీద అంటున్నాగా. ఇట్లాంటి ఉన్నా లేకపోయినా అబ్బా అయినండి, ఏం బతకాలండి, మనము బతకాలి. మన దగ్గర ఏమైనా ఉందా? ఈ బాధ విషయంలో మధ్యపోతుంది అసలు. అరే తరములకు నీతి కార్యం. మన బతుకులో ఒక పూట బతకడమే చేత కాదు, మన బతుకులో 2 రోజులు 10 రోజులు సత్కరంగా బతకడమే చేత కాదు. యోగుల గురించి ఆలోచన చేస్తే అసలు ప్రాణం కూడా నెమ్మది కూడా ఎందుకు అంటే ఒక్క మాట కూడా మాట్లాడ్డా, అన్నీ పోయిపోయా. చివరికి కొద్దిసేపు ఉండి కొద్దిసేపు అపనం చేసి ఆడవం కూడా అనేసే. నేను మాత్రం అందుకే చెప్పారు, 30 జుట్లు కొట్టుకున్నా కొలుతుయ్యట కానీ అలమాట ఏంటి, 30 జుట్లు కొట్టినా కలిసిపోతాయట కానీ 2 సిగరెట్లు కొట్టుకుంటే మరి ఈ మాట వింటున్నామే, దెబోరా వంటి వాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారా?
లేరా స్త్రీలు బైబిల్లో? శాపగ్రస్తమైన దేశంలో నుంచి వచ్చినటువంటి యేసు క్రీస్తు వంశావళిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ మనకు మాదిరి అండి, నీతి కార్యాలు వరుసగా ఉంచారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీవు రేపు మన పిల్లలు ఏమి వరుసగా ఉంచాడుతున్నాం? డబ్బుని తీసుకో, బంగారం తీసుకో, ఇల్లున్నాయి తీసుకో, పొలం ఉంది తీసుకో, స్థలాలు ఉన్నాయి తీసుకో. ఇదిగా తరములకు మాదిరిగా విడిచిపెట్టి వెళ్ళవలసింది. నీతి కార్యం ఏదైనా ఉందా? పరిహారం చేయగలిగే కార్యం ఏదైనా ఉందా? ఇట్లాంటి సాక్ష్యాలు కొన్ని విన్నా. కొన్ని చోట్లకి వెళ్తే, ఏమండి పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, మా తల్లిదండ్రులు మాకు ఏమీ ఇవ్వలేదు, కానీ ఒక పైన బాధలేదు, కానీ మాకు మంచి దేవుడైన భక్తి గల దేవుడిని, పరిశుద్ధుడైన దేవుని మాకు ఇచ్చేదానండి, మాకు అది చాలా ఉందని దగ్గర సాక్ష్యం. ఉందా? పాపం చూస్తే పాపాన్ని పరిహారం చంపివేసేవాడిగా మనసుని లోపల ఉందా? నేను ముగిస్తున్నా. ఉందా? కొంతమంది అని అందరూ వాళ్ళే అమ్మా తెలుసో తెలియజేసాం ఇంకోసారి చెయ్యి. అదే పాపాన్ని పరిపూర్ణంగా చంపేస్తే చేస్తారు ఇంకోసారి. చాలా మందికి తెలియని విషయం చెప్పనా, ఎవరైనా పాపం చేస్తే 100 మందికి ప్రచారం చేసి పరువు తీసి అందరూ వాళ్ళకి తను బతుకుతారా? అసలు వాళ్ళు బతుకుతారా? మరి క్రీస్తు మనసులో ఏం చేయాలి? ఏదున్న కడుపులో పెట్టుకొని క్రీస్తు ప్రేమతో వారిని జయించి, పాపమును జయించే వారిగా చేసి అసలు పాపమే లేకుండా పరిశుద్ధంగా చేయగలిగే సామర్థ్యంలో వర్తిస్తారు. అది మన దగ్గర దెయ్య గుణాలు కొన్ని ఉన్నాయి. మనలో మన మందిరానికి అట్లాంటి ఎవరు ఉన్నట్టు చెడు ఊరుతారు. నాకు అనిపించింది తెలుసా, అక్కడ వాళ్ళు వేసి ఒక్కసారి అగ్ని దింపేది ఆ కానులాగా ఏ గొడవ లేదు అసలు. ఇక ఏం పడుకోవాలి కాబట్టి అగ్ని దిగొస్తే పాడుకోవాల్సిన పని అదే కదా. దేవుడు మనకు ఒక మాదిరి ఇచ్చారు, పరిశుద్ధులు మనకు ఒక మాదిరి ఇచ్చారు. నీతివంతులైన ఫినెహాసును కూడా ఒక మాదిరికరమైన నీతి కార్యం మనకు ఎదుట ఉంచితే, పరిహారం పాపములకు పరిహారం చేసేవాడిగా ఉంటే ఈ రీతిగా బ్రతికి, ఈ రీతిగా జీవించి, ఈ రీతిగా ఉండవలసింది పోయి మనం ఇంకా పాపములు ఎత్తి చూపుతాం. పాపములాగా, పాపస్తులాగా తిట్టడం, ఆరపడం, నిందడం, అపహాసం, పరిహాసం, రకరకాలుగా చేయటం, మళ్ళీ మందిరంలో ప్రభు అని పెద్ద కేకలేసి ప్రార్థన చేయటం. అందుకే నీ ప్రార్థన దేవుడు వెళ్ళవు. అందుకే నీ వేయగలిగిన దేవుడు ఎవరు? జాగ్రత్త. ఎవరు చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావు, కానీ చూస్తున్న దేవుడు నీతోనే ఉన్నాడు. జాగ్రత్త. కొంతమంది నీతి అంటే నమ్మకం ఉంటుంది అనుకుంటారు. చాలా మందిని అడిగారు, ఏమా పలానా ఏమాట్లాడో. ఇప్పుడు ఎవరికి ఒక ఇద్దరు గొడవ అయింది. ఎవరు అనకూడదు, ఎందుకంటే అంటే మరి ఇద్దరు కోసే కాదు, ఇద్దరు గొడవ అయింది. ఇప్పుడు ఉదయం గొడవైంది, సాయంకాలానికి ఏం చేయాలట? పడకపోతే ఏమైందట? మరి నువ్వు మాట్లాడకుండా 3 రోజులు నీ భర్తతో గొడవ పెట్టుకొని మాట్లాడకుండా 3 రోజులు అయింది. ఇప్పుడు ఏం చేసిన? పరిశుద్ధురాలువా? మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎప్పుడు సమాధానం పడాలా? సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించే లోపల ఏదైనా, అస్తమించిన తర్వాత పాపం అనే రాసిపోయాడు. మరి ఇట్లాంటి పాపాలన్నీ తయారైతే మరి నీతి కార్యాలు చూపించే జీవితం ఏడాది ఈ బతుకులో ఉందని. జాగ్రత్త.
నాకైతే ఎవరితో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే నేను ఆ ఉదయం నుంచి సాయంత్రానికి ఎందుకంటే ప్రార్థన చేసుకోవాలి, బయట చదువుకోవాలి, వాక్యం చెప్పాలి, నానా ఉంటే కనుక వెంటనే లేదు ఒక అర్ధగంట గంటకి అమ్మ భార్య ఎప్పుడు నడిచినా కూడా మళ్ళీ కొద్దిసేపే. మా జీవితంలో మన ఎవరైనా మాట్లాడుకోకుండా ఉన్నవా? పెళ్ళైన కాడి నుంచి ఈ రోజు వరకు ఏ నాకు మాట్లాడుకున్న లేదు, యథార్థం చెప్తున్నా మాట్లాడడం లేదు. ఈ కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాడవైతే మాట్లాడు చెప్పువా ఎక్కడి దాకా మా అమ్మ మా నాన్న గొడవైతే నా పేరు పెట్టి పిలిచేది, మా అన్న పేరు పెట్టి పిలిచి మా నాన్నకు అన్నం పెడతారు, మా నాన్న స్నానం చేస్తే బట్టలు మా పేర్లు పెట్టి పిలిచి పాపం నేను సహితాను చేశాను. ఓహో మరి నీ యేసుబాబు సహించట్లా, సహించట్లేదా? పెద్ద మరి ఇక యేసుబాబు కూడా గొప్ప నీతిమంతురాలు వేసింది మరి సహించలేకపోవడానికి. ఎదవా ఏందా కూర్చోటం? పరిహారం చేయవాడిగాను తరతరములకు నీతి అని చిన్న చిన్నగా వదిలిపెట్టకపోతే ఇక మనం తరములకు నీతి కార్యం ఎలా చేయగలుగుతాం? నీ పక్కన చూడండి, అందుకే ఇద్దరు అన్నదమ్ములను కొట్టుకుని ఒక ఆయన వచ్చి మోకాలు నుంచి ప్రార్థన చేస్తాడు, నీ సహోదరుతో నీకు సమాధానం లేదా? అయితే వెళ్ళి ప్రార్థన ముగించి ఫస్ట్ వెళ్ళి సమాధానం వచ్చి పడిన తర్వాతే. ఇప్పుడు నేను అడుగుతున్నా, అసలు ఇది సమాధానం లేకుండా బలలో చేతులు ఉంచిన వారు, ఇది సమాధానం లేకుండా ప్రార్థన చేస్తున్న వారు, ఇది సమాధానం లేకుండా దేవుని వెంబడిస్తున్న వారు 100 మంది ఉన్నారు లేదా? ఉన్నారా లేదా? మరి వీళ్ళందరూ నీతిమంతులేనా? వీళ్ళందరూ పరిశుద్ధులేనా? వేగుపులో ఈ పూట నేను జాగ్రత్తగా మోకరించి కళ్ళు మూసుకొని నువ్వు దేవుడికి అప్పగించుకోవాలి. అలాగే ఈ పూట దేవుని బాబా నేను ఏ విషయంలో తప్పిపోయాను, ఏ విషయంలో పడిపోయాను, ఏ విషయంలో మోహంగా ఉందో నన్ను క్షమించండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. ఫినెహాసులాగా బోర మొదట వచ్చిందా? ఫినెహాసులాగా పరిహారం చేయగలిగిన ఫినెహాసులాగా నీతి కార్యము చేయగలిగిన వారిగా, నీతి కార్యాలు ఉంచగలిగిన సాక్ష్యముగా నీవు నేను ఉండగలిగామా? మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకోండి.